హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ్ మార్త ఆర్ట్స్ ఛానల్. సో ఈ వ్లాగ్ లో మనం ఈ రోజు నన్ను పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం ఉంది. అండ్ బయట అందరూ చాలా పనుల్లో బిజీగా ఉన్నారు. మనం మాత్రం ఇక్కడ ఖాళీగా వీడియోలు చేసుకుంటున్నాం. కాబట్టి ఇంకొంతసేపట్లో మనం బయటికి వెళ్ళి మనల్ని పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం ఉంది కాబట్టి అందులో జాయిన్ అయిపోదాం. ఈ రోజు ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏమేం పనులు అయితే చేస్తాం అన్నిటిని నేను షూట్ చేసి మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను. కొంచెం బోర్ కొట్టినా సరే వీడియోని చూసి లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇక బయటికి వెళ్ళిపోదాం. ముందుగా దైవజనుల వాక్యంతో కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. తర్వాత చిన్న ప్రార్థనతో కార్యక్రమం అయితే ముందుకు వెళ్ళింది. ప్రార్థన అయిపోగానే వెంటనే బట్టలు అయితే తీసేయమన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే పెళ్లి కొడుకుని చేసి స్నానం అయ్యి చేయించి డ్రెస్ మార్చడానికి రెడీ అవ్వమని చెప్పారు. నాకంటే ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పసుపు రాసుకొని రెడీగా ఉన్నారు చూడండి. సో మొత్తానికి మన యుద్ధ రంగంలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనకి స్నానం చేయించడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఒళ్ళంతా పసుపు రాయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడ కూడా వదలకుండా మొత్తం పసుపుని అయితే రాసేసారు బాడీ అంతా. పసుపుని బాడీకి ఎంత రాశారంటే కాసేపు ప్రపంచాన్ని చూడలేని గుడ్డివాడిని అయిపోయాను. ఇందులో సెన్సార్ కట్ సీన్లు ఏమైనా ఉంటే దయచేసి ఏమనుకోకండి. మొత్తానికి నాతో షర్ట్ కూడా విప్పించేశారు. అంటే మనం చేతిలో ఏమీ లేనప్పుడు అన్నీ మూసుకుని ఉండడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. సో ఏం చేసుకుంటారో చేసుకోండి వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసాం. మొత్తం బాడీ అంతా పసుపుని రాసేసారు. సో ఫైనల్గా మన అవుట్లుక్ అయితే ఎలా తయారైంది. మొత్తానికి కాసేపు ప్రపంచాన్ని చూడలేని గుడ్డివాడిగా నన్ను మార్చేశారు. సో ఇది ఫైనల్గా మన అవతారం అయితే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఆఖరికి నన్ను తోడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి వీచోరు కూర్చోబెట్టారు. ఎందుకని చూస్తుంటే ఇప్పుడు స్నానం చేయిస్తారంట. చూద్దాం ఏం జరుగుతుందో. సో అత్యంత కీలకమైన స్నానం చేయించే ఘట్టం అయితే పూర్తి చేసుకున్నాం. మొత్తానికి స్నానం అయితే పూర్తయింది. ఇప్పుడు మన డ్రెస్ని అయితే మార్చుకున్నాం. ఇప్పుడు నడిపించుకుంటూ ఇంటి దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏమీ కుదురుగా ఉండనివ్వలేదు. చేతికి పారాన్ని రాసి ఒంటి నిండా గంధం పూశారు. మొత్తానికి ముఖానికి చేతులకి అంతా గంధం రాసి పారాణి పెట్టి మన గెటప్ని అయితే ఇలా తయారు చేశారు. ఇప్పుడు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అయితే నాతో చేయించారు. యాక్చువల్గా ఈ కార్యక్రమం పేరైతే నాకైతే తెలియదు, కానీ నాకు ఎవరైతే స్నానం చేయించారో ఆ 5 ఆడవాళ్ళని పిలిచి నా చేతుల మీదుగా వాళ్ళకి కొన్ని బట్టలను అయితే ఇప్పించారు. పని పూర్తయిన తర్వాత దైవజనులు చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని అయితే ముగించారు. ఇప్పుడు పైకి వెళ్ళి మన బయట వేసే పందిరి టాప్ వ్యూని అయితే ఒకసారి చూద్దాం పదండి. సో మన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కిందకి చూస్తే మన ఏదైతే మన పెళ్లి పందిరి వేస్తున్నారో దాని టాప్ వ్యూని అయితే చూడడం కుదురుతుంది. సార్ చూడండి ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారో చూడండి. పందిరిని అయితే రెడీ చేస్తున్నారు. ఇక మార్నింగ్ నుంచి వీళ్ళు చాలా కష్టపడి పని చేస్తున్నారు. సో ఈ విధంగా మన పెళ్లి అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ పందిరి పూర్తయిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు మన పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం అయిపోయింది. అండ్ చాలా ఫోటోలు అయితే తీసుకున్నా. ఈ ఫోటోలను కూడా మీకు ఒకసారి చూపిస్తాను. వీడు మన తోడు పెళ్లి కొడుకు, వీడి పేరు రిషి, మా మావయ్య గారి అబ్బాయి. అండ్ ఈ రోజు నాకు ఏవైతే కార్యక్రమాలు చేశారో అన్ని ఈడికి కూడా జరిగాయి. పాపం చాలా అలసిపోయి ఉన్నాడు. వెళ్ళి ఇంకా పైనుంచి టాప్ వ్యూని అయితే చూద్దాం పదండి. అండ్ కింద పెళ్లి పందిరి పనులు జరుగుతున్నాయి. అండ్ మన ఇప్పుడే పెళ్లి కొడుకుని చేశారు. ఫస్ట్ కాస్ట్యూమ్ మనం వేసుకుని ఫోటోలు అనేది తీసేసుకున్నాం. ఇది సెకండ్ కాస్ట్యూమ్. ఇది మా బాబాయ్ వాళ్ళు పెట్టింది. ఇప్పుడు నేను మన తోడు పెళ్లి కొడుకు గారు కలిసి ఈ వీడియోని అయితే చేస్తున్నాం. అండ్ చాలా కార్యక్రమాలు అయితే చేస్తాం. నన్ను తీసుకెళ్ళి అక్కడ వరకు స్నానం చేయించారు. అండ్ డ్రెస్ చేంజ్ చేశారు. అండ్ మన చేతులతో వాళ్ళకి 5 లేడీస్కి ఏదో ఇచ్చాము. వాటి పేరు నాకు తెలియదు. అండ్ ఇప్పుడే జస్ట్ డ్రెస్ తీసుకుంటున్నాం.
అండ్ ఈ పెళ్లి పందిరి పూర్తవగానే నేను మీకు దాన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. సో ఈ విధంగా మన పెళ్లి అరేంజ్మెంట్స్ అయితే జరిగాయి. అదే విధంగా పెళ్లి కూతురు గారి ఇంటి దగ్గర కూడా ఏం జరుగుతుందో చూద్దాం. అంటే మనం అక్కడికి వెళ్ళడానికి అయితే లేదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే వాళ్ళ ఇల్లు అయితే కనిపిస్తుంది. అక్కడ స్ట్రైట్ గా చూస్తే మీకు ఒక టెంట్ కనిపిస్తుంది చూడండి, అదే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. అక్కడ కూడా సేమ్ ఇక్కడ ఏదైతే జరిగిందో అక్కడ ఆవిడని పెళ్లి కూతురు చేసే కార్యక్రమం జరుగుతుంది. మనకి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, వెళ్తూ తంతారు కాబట్టి. సో మనం వెళ్ళకూడదు, ఇక్కడి నుంచే చూసి ఆనందిద్దాం. సో మన పెళ్లి పందిరి అయితే ఆల్మోస్ట్ ఒక 40% రెడీ అయిపోయింది. ఇదిగో మన పెళ్లి పందిరి అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సో ఈ రకంగా మొత్తం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం, ఇంకా ఎండను మనం భరించలేకపోతున్నాం. ఈరోజు తీసుకున్న ఫోటోలను మీతో షేర్ చేసుకుంటాను, చూడండి.